మేడం ఎంటైర్ డేటాలో కొంచెం డేటా మాత్రమే కింద కాపీ పేస్ట్ చేయాలి మేడం. ఓకే, ఎలా చేస్తున్నావు మరి? ఒక కాలం ని సెలెక్ట్ చేసి కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి చేసి చేస్తున్నాను. ఇంకొక కాలం కూడా ఇలానే సెలెక్ట్ చేసి కంట్రోల్ సి ప్రెస్ చేసి కంట్రోల్ వి చేస్తాను మేడం. ఇలా కాకుండా వెరైటీగా ఏమైనా ఉందా మేడం? సో జనరల్ గా అయితే ఇలా కంట్రోల్ వి ప్రెస్ చేస్తాం కదా. ఇది కాకుండా మనం ఒక ఫార్ములా రాసుకోవచ్చు. ఇక్కడ ఆ ఫార్ములా నేర్పిస్తాను, నేర్పించాను మేడం. సో ఎక్సెల్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. జనరల్గా ఏమన్నా కాలమ్స్ మనకి ఒక డేటాలో కావాలి అంటే కాపీ పేస్ట్ చేస్తుంటారు. ఇలాంటి కాన్సెప్ట్ చేయకండి. ఓకే, ఫాస్టెస్ట్ వే ఒకటి ఉంది, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ ఒక బిగ్ డేటా ఉంది అని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఊహించుకోండి. ఓకే, నౌ ఇందులో మీకు కావాల్సిన కాలమ్స్ ఏవి కావాలో అవన్నీ ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి రికగ్నైజ్ చేయండి, సెలెక్షన్ కూడా అవసరం లేదు. నౌ మీకు ఆ డేటా ఎక్కడ ప్రింట్ కావాలో కర్సర్ని అక్కడ ప్రింట్ చేసి నౌ యూజ్ ద ఫార్ములా ఈక్వల్స్ టు చూస్ కాలమ్స్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఎంటైర్ డేటా ఒక్కసారి సెలెక్ట్ చేయండి. సో డేటా రేంజ్ అంతా సెలెక్ట్ చేసుకొని కామా నౌ ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్ నెంబర్స్ వేయాలి. సపోజ్ ఏ కావాలి అంటే 1, బి అంటే 2, ఇలా స్టార్ట్ అవుతుంది. సో కాలమ్ నెంబర్స్ ఏ నుంచి స్టార్ట్ అవుతాయి, A1, B2, C3 ఇలా స్టార్ట్ అవుతాయి. నౌ నాకు 2, 5, 8 అని రాశాను. బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. నార్మల్ కాపీ పేస్ట్ కి ఈ ఫార్ములా యూజ్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇఫ్ యూ చేంజ్ ఎనీథింగ్ ఇన్ ద ఒరిజినల్ డేటాలో ఏమైనా అప్డేట్ చేస్తే కింద మనం కాపీ పేస్ట్ చేసిన దగ్గర కూడా అవి అప్డేట్ అవుతాయి. సో ఇట్స్ నథింగ్ బట్ చేంజింగ్ ద డేటా డైనమికల్లీ. సో బోత్ వర్క్స్. అందుకని ఈ టిప్ ఫాలో అవ్వండి, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఓకే.